హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలాగ మార్చాలో నేర్చుకుంటాం. కమాండ్స్ని, రిక్వెస్ట్ని, సజెషన్స్ని, అడ్వైస్ని తెలియజేసే వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఏ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్, రిక్వెస్ట్, సజెషన్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వెర్బ్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. ఇందులో యు అనేది సబ్జెక్టు అయితే ఇక్కడ అది మెన్షన్ చేయబడి ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కొన్నిటికి ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్నిటికి ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఉన్న ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో ఇప్పుడు నేర్చుకుంటాం. యాక్టివ్ వాయిస్లో ఈ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. అలాగే ప్యాసివ్ వాయిస్లో వీటిని రెండు రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3, లేదా యు ఆర్ ఆర్డర్డ్, అది సజెషన్ అయితే సజెస్టెడ్, అడ్వైస్ అయితే అడ్వైజ్డ్, ఆస్క్డ్, వార్న్డ్, రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్ రాసి 2+ ఇచ్చినటువంటి వాక్యాన్ని రాస్తే చాలు. ఎగ్జాంపుల్ చూడండి. క్లోజ్ ద డోర్ ప్యాసివ్ వాయిస్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. దీన్ని యు ఆర్ ఆర్డర్డ్ టు క్లోజ్ ద డోర్ అని కూడా రాసుకోవచ్చు. మరొక ఉదాహరణ గమనిద్దాం. ఓపెన్ ద డోర్. ఇందులో ఓపెన్ అనేది వర్బ్, అలాగే ద డోర్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని స్ట్రక్చర్ని అనుసరించి ప్యాసివ్ వాయిస్లోకి మారుద్దాం. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. దీన్ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. యు ఆర్ ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్. మరొక ఎగ్జాంపుల్ కాల్ హిమ్. ఇందులో కాల్ అనేది వర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి దీన్ని మనం లెట్తో అలాగే యుఆర్తో కూడా రాసుకోవచ్చు. చూద్దాం. లెట్ హిమ్ బీ కాల్డ్. యు ఆర్ ఆర్డర్డ్ టు కాల్ హిమ్. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌనే ఉండాలి. కాల్ హిమ్ అనే ఉదాహరణలో హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, అది లెట్ తర్వాత కూడా హిమ్మే ఉపయోగించడం జరిగింది. లెట్ హిమ్ బీ కాల్డ్. ఇవే వాక్యాలను మనము నెగిటివ్ సెంటెన్సెస్లో రాయాలంటే యాక్టివ్ వాయిస్లో డోంట్ని ఉపయోగించాలి. ఇక్కడ ఎందుకు డోంట్ని ఉపయోగించాలంటే సబ్జెక్టు యు కాబట్టి మనము డోంట్ని ఉపయోగించాలి, డజంట్ని ఉపయోగించకూడదు. ఇవే వాక్యాలను ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు లెట్ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ తర్వాత నాట్ ఉంచాలి. యు ఆర్ ఆర్డర్డ్, సజెస్టెడ్ ఇలాంటి సెంటెన్సెస్లో వెర్బ్ తర్వాత నాట్ ఉంచాలి. ఉదాహరణ గమనించండి. యాక్టివ్ వాయిస్ డోంట్ క్లోజ్ ద డోర్. ప్యాసివ్ వాయిస్ లెట్ ద డోర్ నాట్ బీ క్లోజ్డ్. ఇదే వాక్యాన్ని యు ఆర్ ఆర్డర్డ్తో రాద్దాం. యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు క్లోజ్ ద డోర్. ఇప్పటి వరకు మనము ఆబ్జెక్ట్ ఉన్న ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలాగ మార్చాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ లేని ఇంపరేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలాగ మార్చాలో నేర్చుకుంటాం. ఇక్కడ ఈ వాక్యాలు కూడా వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అయితే ఇందులో ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఉన్నటువంటి వాక్యాలను మనం లెట్తో అలాగే యు ఆర్ ఆర్డర్డ్, సజెస్టెడ్ అనే వాటితో రాసుకున్నాం. అయితే ఇక్కడ లెట్తో మనము ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో రాసుకోలేము. ఉదాహరణ చూద్దాం. యాక్టివ్ వాయిస్ సిట్ డౌన్. ప్యాసివ్ వాయిస్ యు ఆర్ ఆర్డర్డ్ టు సిట్ డౌన్. ఇవే వాక్యాలను నెగిటివ్ సెంటెన్సెస్లో రాయాలంటే యాక్టివ్ వాయిస్లో డోంట్ని అలాగే ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వెర్బ్ తర్వాత నాట్ని ప్లేస్ చేసుకోవాలి. ఉదాహరణ చూడండి. డోంట్ సిట్ డౌన్. ప్యాసివ్ వాయిస్ యు ఆర్ ఆర్డర్డ్ నాట్ టు సిట్ డౌన్. ప్లీజ్ ఉన్న రిక్వెస్ట్ సెంటెన్సెస్ని ఎలా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలో నేర్చుకుంటాం. ఇవి ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్సెస్. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి.
ప్లీజ్ ప్లస్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్లీజ్ ఈట్ యాన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి. యు ఆర్ రిక్వెస్టెడ్ టు బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఈట్ యాన్ యాపిల్. ఇవే వాక్యాలను నెగిటివ్ సెంటెన్సెస్లో వ్రాయాలి అంటే యాక్టివ్ వాయిస్లో ప్లీజ్ తర్వాత డోంట్ని, అలాగే ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వెర్బ్ రిక్వెస్టెడ్ తర్వాత నాట్ని ఉంచాలి. ఉదాహరణ గమనించండి. ప్లీజ్ డోంట్ ఈట్ యాన్ యాపిల్. ప్యాసివ్ వాయిస్ యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఈట్ యాన్ యాపిల్. ఇప్పుడు ఆబ్జెక్ట్ లేని రిక్వెస్ట్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో నేర్చుకుంటాం. యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ ప్లస్ బేస్ ఫామ్. ప్లీజ్ సిట్ డౌన్. ప్యాసివ్ వాయిస్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ బేస్ ఫామ్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు సిట్ డౌన్. ఇవే వాక్యాలను నెగిటివ్ సెంటెన్సెస్లో రాయాలంటే ప్లీజ్ తర్వాత డోంట్ని, ప్యాసివ్ వాయిస్లో రిక్వెస్టెడ్ తర్వాత నాట్ని ఉంచాలి. ఉదాహరణ చూద్దాం. ప్లీజ్ డోంట్ సిట్ డౌన్. ప్యాసివ్ వాయిస్ యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు సిట్ డౌన్. Thank you friends for watching my videos. If you want more videos, please subscribe my channel.